లక్ష్మి వేసుకున్న డ్రెస్ కలర్లోనే ఒక డెడ్ బాడీ దొరికిందని పోలీసులు చెప్పడంతో విహారి ఎంతగానో భయపడిపోతూ ఉంటాడో. ఆ డెడ్ బాడీ లక్ష్మిది కాదని తేలిన తర్వాత విహారి సంధ్యతో, సంధ్య గారు ప్లీజ్ సంధ్య గారు, ఎలాగైనా సరే లక్ష్మి ఎక్కడున్నా సరే మీరే వెతికి పెట్టాలి, నా లక్ష్మికి ఏమీ కాకూడదు అని అంటూ ఉంటే, విహారి గారు మీరేం కంగారు పడకండి, లక్ష్మి గారు ఎక్కడున్నా నేను వెతికి తీసుకొని వస్తాను, మా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, కొద్ది గంటల్లో లక్ష్మి ఎక్కడుందో తెలిసిపోతుంది అని చెప్పి సంధ్య విహారికి ధైర్యం చెప్తూ ఉంటుంది. మరోవైపు లక్ష్మిని ఒక ఆవిడ కిడ్నాప్ చేయిస్తుంది. లక్ష్మి స్పృహ కోల్పోయేలాగా రౌడీలు తన తల మీద కొడతారు, అలాగే తన నోటికి ప్లాస్టర్ కూడా వేస్తారు. ఇప్పుడు అది ఎక్కడుందిరా, ఎలా ఉంది అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే, అప్పుడు రౌడీలు చచ్చిందో బతికిందో తెలియడం లేదు మేడం, ఏం చేయమంటారు, చంపేయమంటారా అని అంటూ ఉంటే, వద్దురా, అది చచ్చే ముందో నేనెవరో దానికి తెలియాలి, నేను ఎవరినో ఎందుకు కిడ్నాప్ చేశానో దానికి తెలిసిన తర్వాతే అది చచ్చిపోవాలి అని చెప్పి ఆవిడ రౌడీలతో అంటూ ఉంటుంది. సరే మేడం, అయితే మీరు వచ్చే వరకు దాన్ని ప్రాణాలతోనే ఉంచుతామని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. మరోవైపు పోలీస్ ఇన్స్పెక్టర్ అన్ని డిపార్ట్మెంట్స్కి లక్ష్మి కనిపించట్లేదని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక దాంతో సంధ్య అక్కడున్న ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి, మీరు అన్ని ఊర్లకు లక్ష్మి గురించి డీటెయిల్స్ పంపించారా అంటే రామచంద్రాపురానికి కూడా పంపించారా అని అంటూ ఉంటే, పంపించాం మేడం అని చెప్పి అతను అంటూ ఉంటాడు. దాంతో సంధ్య ఆదికేశవులు గారికి ఈ విషయం తెలిస్తే కంగారు పడిపోతారేమో, ఎట్టి పరిస్థితులను లక్ష్మి పేరెంట్స్కి తను మిస్ అయిందన్న విషయం తెలియకూడదని విహారీ గారు చెప్పారు, ఇప్పుడు ఎలా అని చెప్పి సంధ్య కంగారు పడిపోతూ రామచంద్రపురం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. రామచంద్రపురంలోని పోలీసులు ఆదికేశవులు ఇంటికి వెళ్తారు. ఆదికేశవులు గారంటే మీరేనా, మీ అమ్మాయి కనక మహాలక్ష్మి కదా అని అంటూ ఉంటే, అవును సార్, కనకం మా అమ్మాయి, ఎందుకు ఏం జరిగిందని ఆదికేశవులు కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక దాంతో ఈ ఫోటోలో కనిపిస్తుంది మీ అమ్మాయే కదా, తను నిన్నటి నుండి కనిపించడం లేదు అని పోలీసులు అంటూ ఉంటారు. ఇక దాంతో ఆదికేశవులు కంగారు పడిపోతూ, ఏంటి సార్ ఏమంటున్నారు మీరు, మా కూతురు మా అల్లుడు ఇద్దరు కూడా అమెరికాలో కదా ఉండేది, వాళ్ళు అసలు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, అయినా నా కూతురు కనిపించకపోవడం ఏంటి సార్ అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే, అదంతా మాకు తెలియదు సార్, మాకైతే కంప్లైంట్ వచ్చింది, అందుకే ఆ అమ్మాయికి సంబంధించిన ఊర్లో అన్ని చోట్ల కూడా ఆ అమ్మాయి కోసం పోలీసులం వెతుకుతున్నాము అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో గౌరీ ఇంట్లో నుండి బయటకు వస్తుంది. ఎప్పుడైతే లక్ష్మి కిడ్నాప్ అయిందన్న విషయం తెలిసిందో ఆదికేశవులు తన చేతిలో ఉన్న కూరగాయల సంచిని కింద పడేస్తాడు. గౌరీ కంగారుగా వచ్చి, ఏంటయ్యా, ఎందుకు ఉన్నట్టుండి ఇలా టెన్షన్ పడుతున్నావు, మన ఇంటికి పోలీసులు వచ్చి వెళ్తున్నారేంటి అని అంటూ ఉంటే, మన కనకం కనిపించట్లేదట గౌరీ అని ఆదికేశవులు అంటూ ఉంటాడు. అదేంటయ్యా, మన కనకం కనిపించకపోవడం ఏంటి, వాళ్ళు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో, మన కనకం ఇక్కడ ఎందుకు ఉంటుంది, అమెరికాలో కదా ఉండేది అని అంటూ ఉంటే, లేదే, వాళ్ళు ఫోటో కూడా చూపించారు, వివరాలన్నీ కూడా కరెక్ట్గా చెప్పారు, రామాపురం అనే ఊర్లో మన కనకం మిస్ అయిందట అని అంటూ ఉంటే, అసలు రామాపురానికి మన అమ్మాయి లక్ష్మికి ఏం సంబంధం ఉందనయ్యా, మనం వెంటనే ఆ ఊరికి బయలుదేరి వెళ్ళాలి అని చెప్పి ఆదికేశవులతో గౌరీ అంటూ ఉంటుంది. ఇక దాంతో అలాగేనే పద, ఆ ఊరికి వెళ్తే అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది అని ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా ఉన్న పలంగా రామాపురానికి బయలుదేరి వస్తూ ఉంటారు. మరోవైపు ఇన్స్పెక్టర్ సంధ్య విహారీకి ఫోన్ చేస్తుంది. విహారీ గారు, అనుకోకుండా ఒక పొరపాటు జరిగింది అని అంటూ ఉంటే, ఏంటి సంధ్య గారు అది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఎట్టి పరిస్థితులను లక్ష్మి కిడ్నాప్ అయిందన్న నిజం రామచంద్రపురంలోని ఆదికేశవులు గారికి తెలియకూడదని చెప్పారు కదా, కానీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని ఊర్లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగానే రామచంద్రపురానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అనుకోకుండా పోలీసులు ఆదికేశవులు గారి ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళకు అసలు విషయం తెలిసిపోయింది. ఇప్పుడు ఆదికేశవులు గారు రామాపురానికి బయలుదేరి వస్తున్నారు అని సంధ్య అనగానే విహారీ కంగారు పడిపోతూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మామయ్య గారు వాళ్ళకు ఇక్కడ జరిగేదేది కూడా తెలియకూడదు, పొరపాటున సహస్రకు నాకు పెళ్లి జరిగిపోయిందన్న నిజం ఆయనకు తెలిస్తే ఆయన తట్టుకోలేరు, ఎలాగైనా మామయ్య గారి వాళ్ళను ఆపాలి అని చెప్పి విహారీ అనుకుంటాడు. ఇక వెంటనే విహారీ ఆదికేశవులకి ఫోన్ చేస్తాడు.
ఇక అప్పుడు ఆదికేశలు, బాబు మా కనకం కనిపించట్లేదని పోలీసులు మా ఇంటికి వచ్చారు, అసలు ఏం జరుగుతుంది బాబు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారీ, మామయ్య ఏం లేదు మామయ్య, నిన్న నేను కనకం ఇద్దరు కూడా రామపురంలో జరుగుతున్న జాతరకు వచ్చాము. అనుకోకుండా అక్కడ కనకం మిస్ అయింది. పోలీసులు తన కోసం వెతుకుతున్నారు. కొద్దిసేపట్లో తన గురించి తెలిసిపోతుంది. మీరేం కంగారు పడకండి అని విహారీ అంటూ ఉంటే, లేదు బాబు, ఎందుకో తెలీదు, మనసంతా చాలా ఆందోళనగా ఉంది. నా కూతురు కనిపించడం లేదని దగ్గర నుండి కాళ్ళు చేతులు ఆడడం లేదు. మేము కూడా ఊరికి వస్తాము, మా కనకం కోసం వెతుకుతామని వాళ్ళు అంటూ ఉంటారు. వద్దు మామయ్య గారు, ఇక్కడ పరిస్థితులు ఏవి కూడా బాగోలేవు. పైగా మీ ఆరోగ్యం కూడా బాగోలేదు కదా. కనకం దొరకగానే నేనే మీకు ఫోన్ చేస్తాను. మేమే మీ ఊరికి వస్తాము. దయచేసి మీరు ఇక్కడికి రాకండి అని విహారీ ఆదికేశవులకి చెప్పడంతో ఇకప్పుడు ఆదికేశవులు గౌరీతో, మన కనకం దొరికిన తర్వాత అల్లుడు గారి వల్లే ఇక్కడికి వస్తామని అంటున్నారే అని చెప్పి ఆదికేశవులు గౌరీతో అంటూ ఉంటాడు. ఇక దాంతో గౌరీ ఫోన్ తీసుకొని, అల్లుడు గారు, కనకం గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే మాతో చెప్పండి. ఒక్కగానొక్క కూతురు, దానికి ఏమవుతుందో ఏంటోనని మాకు చాలా కంగారుగా ఉంది అని అంటూ ఉంటే, అత్తయ్యగారు, కనకానికి ఏమీ కాదు. నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే నా ప్రాణమైన కనకాన్ని కాపాడుకుంటాను. తన గురించి మీరు ఏమీ కంగారు పడద్దు. కనకాన్ని ఎలాగైనా సరే కాపాడి మన ఊరికి తీసుకొని వస్తాను అని చెప్పి విహారీ గౌరీకి ఆదికేశవులకి చెప్పడంతో ఇక అప్పుడు గౌరీ, థ్యాంక్స్ అల్లుడు గారు అంటూ ఫోన్ పెట్టేసిన తర్వాత, ఏమయ్యా అల్లుడు గారు, కనకాన్ని ఎలాగైనా కాపాడుకొని తీసుకువస్తానని నాకు మాటిచ్చారు. అల్లుడు గారు చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు. మన కనకం గురించి ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు. అసలు అమ్మాయి వాళ్ళు ఎప్పుడు ఇండియాకు వచ్చారో ఏంటో, మనకి సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పలేదేమో అని ఆదికేశవులు గౌరీతో అంటూ ఉంటే, అవునయ్యా, దీపావళి పండగ కూడా వస్తుంది. అమ్మాయి దొరికిన తర్వాత అమ్మవారి గుడిలో అమ్మాయి చేత అభిషేకం చేయించాలి. అలాగే అమ్మాయి చేత అల్లుడు గారి చేత అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి అని చెప్పి గౌరీ ఆ అమ్మవారికి మొక్కుకుంటుంది. మరోవైపు లక్ష్మికి అప్పుడప్పుడే స్పృహ వస్తూ ఉంటుంది. తన కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా రౌడీలు ఉంటారు. ఎవరు మీరు, ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు, నన్ను వదిలేయండి అని లక్ష్మి కట్లు విప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో రౌడీలో, మా మేడం వచ్చే వరకు నువ్వు ప్రాణాలతోనే ఉండాలి, కాసేపట్లో మా మేడం ఎవరో నీకే తెలుస్తుంది అని రౌడీలు అంటూ ఉంటారు. ఇక ఇంతలో మయూరి అని ఒక ఆవిడ అటువైపుగా వస్తూ ఉంటుంది. లక్ష్మి తనని చూడగానే షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడు మయూరి చైర్లో కాలు మీద కాలు వేసుకొని లక్ష్మికి ఎదురుగా కూర్చుంటుంది. నేను ఎవరో తెలుసా అని చెప్పి మయూరి అడుగుతూ ఉంటే, ఎవరు నువ్వు, నన్నెందుకు కిడ్నాప్ చేయించావో అని అంటూ ఉంటే, నువ్వు విహారీ భార్యవే కదా అని చెప్పి మయూరి అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, కాదు, నేను ఆ ఇంట్లో పని మనిషిని అని అంటూ ఉంటే, కనక మహాలక్ష్మి, నీ గురించి, నీ ఊరి పేరు గురించి, నీ చరిత్ర, విహారిని ఏ పరిస్థితుల్లో నువ్వు పెళ్లి చేసుకున్నావో నీ చరిత్ర మొత్తం కూడా నాకు తెలుసు. అసలు నిన్ను ఎందుకు కిడ్నాప్ చేయించానో ముందు నువ్వు అది తెలుసుకో అంటూ మయూరి ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా లక్ష్మికి చెప్తూ ఉంటుంది. కాలేజీలో ఉన్నప్పుడు మయూరి విహారిని ఎంతగానో ప్రేమిస్తుంది. కానీ విహారి మాత్రం మయూరిని ప్రేమించకుండా తనని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. అలా విహారి మయూరిని అవాయిడ్ చేశాక మయూరి అమెరికాకు వెళ్ళి చదువుకుంటుంది. విహారీ కూడా అమెరికాకు వెళ్ళి చదువుకుంటాడు. ఇక తను అక్కడే బిజినెస్ మొదలుపెట్టిన తర్వాత విహారిని మళ్ళీ పెళ్లి చేసుకోమని బతిమలాడుతుంది. కానీ విహారీ మాత్రం, చూడు మయూరి, మన పెళ్ళి ఎప్పటికీ జరగదు. మా అత్తయ్య కూతురు సహస్రాన్ని పెళ్లి చేసుకుంటానని నేను మాటిచ్చాను, తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి విహారీ మయూరికి చెప్పడంతో, నిన్ను ఎలా సొంతం చేసుకోవాలో నాకు తెలుసు విహారీ అని చెప్పి మయూరి అనుకుంటుంది. అలా అమెరికా నుండి విహారీ ఇండియాకి వచ్చిన తర్వాత కనక మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్న విషయం మయూరి తెలుసుకొని చాలా బాధపడుతుంది. నాకు విహారీకి మధ్యలో అడ్డు వచ్చిన ఆ కనక మహాలక్ష్మిని బతకనివ్వను అని చెప్పి మయూరి అనుకొని యూఎస్లో ఉన్న తన బిజినెస్లన్నిటినీ కూడా అమ్మేసి విహారీ కోసం ఇండియాకు వచ్చి లక్ష్మిని చంపేసి విహారిని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అలా
జరిగిన విషయం మొత్తం కూడా కనక మహాలక్ష్మికి చెబుతూ, నిన్ను పెళ్లి చేసుకొని విహారీ తప్పు చేశాడనుకుంటే మళ్ళీ ఆ సహస్రాన్ని కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. నేను విహారీని సొంతం చేసుకోవాలంటే మీరిద్దరూ నాకు అడ్డుగా ఉన్నారు. అందుకే ముందు నిన్ను చంపేసి ఆ తర్వాత ఆ సహస్ర అడ్డు కూడా తొలగించి విహారీని ఎలాగైనా నేను సొంతం చేసుకొని తీరుతాను అని చెప్పి మయూరి లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు నేనెవరో నా గతం ఏంటో మొత్తం కూడా నీకు తెలిసింది కదా, ఇప్పుడు ప్రశాంతంగా చచ్చిపో అని చెప్పి దీనికి తిండి తిప్పలు ఏం లేకుండా ఆకలితో మాడి చచ్చేలాగా చేయండి అని మయూరి రౌడీలకు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఇది చాలా అన్యాయం. నువ్వు నన్ను కిడ్నాప్ చేయించి చంపాలని చూస్తున్నావంటేనే నువ్వు ఎలాంటి దానివో అర్థమవుతుంది. నీలాంటి దాన్ని విహారీ గారు ఎప్పటికీ ఇష్టపడరు, ఎప్పటికీ పెళ్లి చేసుకోరు అని లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు మయూరి లక్ష్మి చెంప పగలగొడుతుంది. చూడు, నేను ఏదైనా కావాలని కోరుకున్నానంటే అది ఖచ్చితంగా సాధించుకొని తీరుతాను అని చెప్పి మయూరి లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఆ విధంగా లక్ష్మిని మయూరి చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవిడ విహారీ గారిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, తన నుండి విహారీ గారిని రక్షించుకోవాలని చెప్పి లక్ష్మి అనుకుంటుంది. రాత్రిపూట రౌడీలంతా కూడా ఫుల్గా మందు తాగి మత్తులో ఉంటారు. అప్పుడు లక్ష్మి తన కట్లు విప్పుకొని ఆ బిల్డింగ్ల నుండి పారిపోయి వస్తూ ఉంటుంది. మరోవైపు విహారీ, చారుకేశ వీళ్ళంతా కూడా లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటారు. అలా లక్ష్మి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే విహారీ కారులో అటువైపుగా వస్తూ ఉంటే లక్ష్మి విహారీ కార్ని ఆపుతుంది. తను వెతుకుతున్న లక్ష్మి కార్కి అడ్డుగా రావడంతో సడన్ బ్రేక్ వేసి విహారీ కనకం అంటూ కార్ దిగి పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మిని హగ్ చేసుకుంటాడు. కనకం కనకం అని విహారీ లక్ష్మిని పిలుస్తూ ఉండగా లక్ష్మి అంతకు ముందు రోజు నుండి తనకు సరైన ఆహారం లేకపోవడంతో కళ్ళు తిరిగి పడిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోయిన లక్ష్మిని విహారీ ఎత్తుకొని కారులో ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక ఆ తర్వాత లక్ష్మి గురించి అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. లక్ష్మి కళ్ళు తెరిచిన తర్వాత విహారీ తనకి జ్యూస్ తాగిస్తాడు. ఇప్పుడు ఎలా ఉంది లక్ష్మి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే, పర్వాలేదు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, ఎవరో తెలియదు విహారీ గారు, కొంతమంది రౌడీలు నా వెనుక నుండి వచ్చి నా నోరు మూసి బలవంతంగా తీసుకువెళ్లారు. వాళ్ళు ఫుల్గా తాగి మత్తులో ఉన్నప్పుడు నేను వాళ్ళ నుండి తప్పించుకొని పారిపోయాను అని లక్ష్మి విహారీకి చెబుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత యమున, లక్ష్మి నిన్నటి నుండి నువ్వేం తినలేదు కదా, నా చేతులతో నేనే గోరు ముద్దలు తినిపిస్తాను అని చెప్పి లక్ష్మికి యమున తినిపిస్తూ ఉంటే, ఇక వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ అనురాగం చూసి పద్మాక్షి ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. మరోవైపు మయూరి, ఆ లక్ష్మి తప్పించుకుందా, మీరేం చేస్తున్నారు వెదవల్లారా, ఇప్పుడు దానికి నా గురించి నిజం మొత్తం కూడా తెలిసిపోయింది, ఆ విహారికి అది జరిగింది మొత్తం కూడా చెప్పేస్తుందేమో అని చెప్పి మయూరి రౌడీలను కొడుతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత లక్ష్మి విహారీ ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు కాలేజ్లో ఉన్నప్పుడు ఎవరినైనా ప్రేమించారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే, కొత్తగా ఎందుకు ఇలా అడుగుతున్నావు లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నేనైతే ఎవరిని ప్రేమించలేదు, కానీ మయూరి అనే అమ్మాయి నన్ను ప్రేమించింది. నేను అప్పటికే మా రెండు కుటుంబాలు కలవాలని, సహస్రను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. అందుకే తనను దూరం పెట్టాను. తనను నేనేమీ ప్రేమించలేదు, కేవలం ఫ్రెండ్గా మాత్రమే చూశాను. కానీ తను మాత్రం నా మీద లేనిపోని ఆశలన్నీ పెట్టుకుంది. కొంతకాలం తర్వాత చదువైపోయాక అసలు తను నాకు కాంటాక్ట్లోనే లేకుండా పోయింది. అయినా ఇంత సడన్గా ఈ విషయం గురించి నువ్వు ఎందుకు అడుగుతున్నావని విహారీ లక్ష్మిని అడుగుతూ ఉంటే, అప్పుడు లక్ష్మి నన్ను కిడ్నాప్ చేయించింది మయూరిని అంటూ విహారీకి జరిగింది మొత్తం కూడా చెప్పడంతో విహారీ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.